హాయ్ గాయ్స్, ఇది వచ్చేసరికి మొన్న వీడియో అండి. మా హస్బెండ్ చెరువుకి వెళ్ళారు, చేపలు పడుతున్నారంటే తీసుకురావడానికి వెళ్ళారండి. చెరువులో నీళ్ళు లేవనుకోవద్దండి, ఆ ఉన్న కొంచెం నీళ్ళల్లోనే చాలా చేపలు అయితే ఉన్నాయి. తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంటికి. అవైతే చాలా అన్నీ బతికే ఉన్నాయండి, ఒక్కటి కూడా చచ్చిపోలేదు, అన్నీ బతికే ఉన్నాయి. అన్ని కవర్లో నుంచి బయట వచ్చేస్తూ ఉన్నాయి చూడండి. మా అత్తయ్య క్లీన్ చేయడానికి కూడా అవి చేతిలో ఆగట్లేదు, బతికుండడం వల్ల జారి జారి కింద పడిపోతూ ఉన్నాయండి. అవి బతుకుంటే ఇదే ప్రాబ్లం, క్లీన్ చేయడానికి కొంచెం కష్టం, కానీ బాగుంటాయండి బతుకున్నవైతే. నాకైతే పెద్దగా ఇష్టం లేదు చేపలు, నేను ఎక్కువ తినండి, ఓన్లీ ఫ్రై అయితేనే తింటాను, పులుసు అదంతా తినను. ఇవైతే బతికి బయట వచ్చేస్తూ ఉన్నాయి. మా పాప అయితే అవి చూసి కదులుతూ ఉంటే భయపడుతూ ఉండింది. అవి క్లీన్ చేసినంతసేపు నేనైతే దూరంగా తీసుకెళ్ళిపోయాను కొద్దిసేపు వీడియో తీసుకొని. అలా అండి ఈ చేపల పేరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఏం చేపలు మీరు ఏమంటారో చెప్పండి కమెంట్స్లో. అలానే ఎన్ని కేజీలు ఉంటాయో కూడా చెప్పండి. ఇవైతే మొత్తం 6 చేపలండి. ఎన్ని కేజెస్ వస్తాయో 6 చేపలు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అలానే ఇక్కడ ఒక చేప చూడండి ఎలా వెళ్ళిపోతూ ఉందో, తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలని చూస్తుంది. అదైతే అయినా లాస్ట్కి తప్పించుకోలేదని దానికి తెలియదు కదా. బతికున్న చేపలు టేస్ట్ ఎక్కువ ఉంటాయా, చనిపోయి ఐస్లో నుంచి తెచ్చి అమ్ముతారు కదండి, అవి టేస్ట్ ఎక్కువ ఉంటాయో చెప్పండి. మేమైతే ఎక్కువ ఇవే తీసుకుంటామండి, మా హస్బెండ్కి ఇవి అంటేనే చాలా ఇష్టం, అందుకని ఇవే తీసుకొని వస్తారు. అంటే క్లీన్ చేశాక కర్రీ కూడా చేశారండి మా అత్తయ్య, కానీ నేను క్లిప్ తీసుకోలేదు. పని మీద తిరుపతికి వెళ్ళిపోయాము నేను మా హస్బెండ్, అందువల్లే క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫిష్ కర్రీ వీడియో తీసి పెడతానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.